హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ పూర్వీస్ హ్యాండ్మేడ్. ఈరోజు వీడియోలో నా డే అనేది ఎలా గడిచిందో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. చెప్పాలంటే నా డే అయితే ఈరోజంతా కామ్ అండ్ కంపోజ్డ్గా అయిందండి. ఎందుకంటే ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, బయట కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో. రోజు అయితే వేడికి ఓవెన్లో పెట్టేసినట్టు చాలా వేడి సెగ ఉందండి. ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది క్లైమేట్. వర్షం పడేలా ఉంది, కానీ వర్షం అయితే ఏం పడలేదు. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, చల్లటి గాళ్ళు అయితే వీస్తున్నాయి. సో ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి. సన్ కూడా ఇప్పుడే బయటకు అప్పుడే వస్తున్నాడు సూర్యుడు. సో ఈ వీడియోలో నేనైతే నా గురించి చిన్నగా ఒక బయో అనుకోండి. ఓకే, నా గురించి నేను చెప్తాను. ముందుగా నా పేరైతే శిరీష అండి. నేను ఒక హౌస్ వైఫ్ కమ్ మదర్. ఇంకా ఇంట్లోనే చిన్న బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశానండి. సో నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేనైతే చిన్న హ్యాండ్మేడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అయితే నేను చేస్తున్నానండి. దీన్ని నేను ఆన్లైన్లో కూడా చేస్తున్నాను, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందండి. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పూర్వీ079 ఐడిని ఫాలో అవ్వండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు చాలా పెద్ద మేలు చేస్తుందండి. ఇంకా నాలాంటి ఎంతోమంది ఉమెన్స్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. చాలామందికి అయితే నాకు తెలిసి ఈ మాత్రం సపోర్ట్ కూడా దొరుకుండదు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, బయట సిచ్యువేషన్ వల్ల కావచ్చు, ఇంకా చాలామంది అయితే బయటికి రావట్లేదండి. సో మీ నుంచి నేను ఈ చిన్న సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు ఫ్రైడే ఉంది, ఇది అయితే ఫ్రైడే రోజు వ్లాగ్. సో నేనైతే ఇంటి ముందు ముగ్గుతో స్టార్ట్ చేశానండి నా వర్క్స్ అనేవి. మా ఇంటి పక్కనే చిన్న టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్. చాలా ప్లెజెంట్గా, చాలా కామ్ అండ్ నీట్గా ఉంటుందండి. మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. నేను దాన్ని దగ్గరగా చూశాను, చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్ట్రగుల్స్ అనేవి ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. మనం ఎవరికో భయపడి ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఎవరిని మనం ఎవరికి అంత భయపడాల్సిన అవసరం లేదండి. మన లైఫ్ ఏందో మనమేందో మనకు తెలుసు. సో మనకి మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే చాలండి. బయట నుంచి ఎవరో వస్తారు, మనకి ఏదో చేస్తారు, ఇవన్నీ కుదరని పనులండి. ఒకళ్ళు బాగుపడుతున్నారని అంటే కిందకి లాగే వాళ్ళే ఉంటారే కానీ సపోర్ట్ చేసి పైకి నెట్టే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. సో ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరికి నచ్చింది ఓన్లీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు. మంచి హస్బెండ్ కానీ, పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలండి. సో నేను ఈ సపోర్ట్తోనే నేను మీ ముందుకైతే వచ్చానండి. మెయిన్గా చెప్పాలంటే నా హస్బెండ్ సపోర్ట్ కానీ, నా ఇన్లాస్ సపోర్ట్ కానీ, పేరెంట్స్ సపోర్ట్ కానీ నాకైతే చాలా ఉంది. సో నేను ఎవరో ఏదో అనుకుంటారని వీడియోస్ చేయడం ఆపేసి నేనైతే అలా కాదు. సో నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నా నుంచి జరుగుతున్నాయి. నేను పోను ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటానండి. సో ఏమైనా అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి.
నాకు కూడా కొత్తేనండి. లేదు నేనేమన్నా మార్చుకోవాలి, ఇలా ట్రై చేయి ఇలా ట్రై చేయి అని మీరు సజెషన్ కూడా నాకు ఇవ్వచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో నేనైతే నా డైలీ వ్లాగ్ అప్లోడ్ చేశాను. నేనైతే ఈ డైలీ రొటీన్తో పాటు నాకు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. నేను బాబుని చూసుకోవాలి, నా వర్క్ని చూసుకోవాలి, నేను ఇంకా ఇంట్లో కూడా మేనేజ్ చేసుకోవాలి. సో నా సైడ్ నుంచి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఈరోజు నేనైతే కాకరకాయ ఫ్రై అండ్ ఇంకా సొరకాయ బజ్జీ అయితే చేశానండి. సో కొద్దిసేపటికే వెదర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఫుల్ గాలి దుమ్ము చాలా ఉందండి. నేనైతే కన్ఫామ్ వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే వర్షం పడలేదు. గాలి మాత్రం బీభత్సంగా వచ్చిందండి. చూడండి, చెట్లు కొమ్మలు కూడా విరిగి పడిపోతాయేమో అన్నట్టుగా గాలి అయితే వచ్చింది, కానీ వర్షం అయితే అస్సలు పడలేదు. నేనైతే వర్షం కోసం ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు చిన్ని గార్డెన్ ఉందండి. గార్డెనింగ్ కోసం వర్షం పడితే ప్లాంట్స్ కొంచెం ఇన్ని రోజులు ఎండకి వేడికి ఉన్నాయి కాబట్టి వర్షం పడితే కొంచెం ప్లాంట్స్ కూడా చల్లబడతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వర్షం అయితే పడలేదు. ఇదైతే మా ఇంటి దగ్గర లొకేషన్ అండి. మొత్తం ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి. ఈవినింగ్ టైంలో అలాగే మార్నింగ్ టైంలో పిల్లలు ఇక్కడికి వచ్చి క్రికెట్ అయ్యి ఆడుకుంటూ ఉంటారండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నేనైతే మా బాబుని కొద్దిసేపు ఆడుకుంటాడని చెప్పి, క్లైమేట్ కూడా కూల్గా ఉందని చెప్పి ఆడుకుంటాడని చెప్పి బయటికి తీసుకొచ్చాను. ఇలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయిందండి. మీలో ఎంతమందికి వెదర్ ఇలా ఉన్నప్పుడు వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది? నేనైతే టీ లవర్నండి. ప్రజెంట్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అయితే సేమ్ అదే గాలి అదే స్పీడ్లో ఫ్లో అవుతుంది, కానీ వర్షం అయితే ఏం లేదు. సో ఈరోజు నా డే అయితే ఇలా ఎండ్ అయింది. చాలా కామ్ అండ్ కంపోజిటివ్గా ఉందండి. సో వీడియో ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్.